ఎన్ని సంవత్సరాలు? 167 సంవత్సరాల కాలంలో ప్రకాశం బ్యారేజ్ పుట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా ఈ వరద రాలేదు. ప్రకోపంతో మన మీదకి వస్తే మరి ఏనాడో కట్టినటువంటి కరకట్టలు అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా నిలబడి ఈ డిపార్ట్మెంట్లు ప్రజాప్రతినిధులు అందరూ కష్టించి పనిచేసి ఒక కమిట్మెంట్తో చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని అస్సలు లేకుండా చేసుకొని ఆస్తి నష్టాల్ని అతి తక్కువగా ఉండేటట్టు చేసుకొని మనం బయటపడాలి. ఎవరు ఏ పని చేసినా ప్రజా సంతృప్తి అనేది కొలమానం. ప్రజా సంతృప్తి లేని పని మనం సరైన సమయంలో జరగాల్సిన దాన్ని ఆలస్యం చేస్తే సంతృప్తి లేదు. మనం చేసేది చిరునవ్వుతో చేయకపోతే సంతృప్తి లేదు. మనం కసురుకొని అవతలని కోప్పడితే విసుక్కుంటే సంతృప్తి లేదు. మనం చేసే సేవ చిరునవ్వుతో చేస్తూ మనం సిన్సియర్గా చేస్తూ కమిట్మెంట్తో చేస్తూ ఒక దైవ కార్యంలా అనుకొని మనం చేస్తేనే ఇలాంటి కార్యక్రమాల్లో నుంచి మనం తక్కువ నష్టంతో రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఇచ్చిన మోటివేషన్ ప్రాణాపాయం 0 ఉండాలి, ఆస్తి నష్టాల్ని మినిమైజ్ చేయాలి అనే లక్ష్యంతో మనం పని చేయాలంటే ఈ క్వాలిటీలతో క్రమశిక్షణ ఉండాలి, సమయపాలన ఉండాలి, మనం అనుకున్న సమయానికి అనుకున్న చోటికే రావాలి, అక్కడ కమిట్మెంట్తో ప్రజలకి చిరునవ్వుతో మనం సేవ చేయాలి, వాళ్ళందరి సంతృప్తిని మనం తీసుకొని మనం వెళ్ళాలి. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సుమారు 250 మంది అటెండెన్స్ వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. మరి మిగతా వాళ్ళు కూడా రావాల్సింది, వాళ్ళని వెంటనే ఈ రోజే రావాలి. తక్షణమే మీరందరూ మీకు కేటాయించిన గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పెద్దలు, అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అందరి యొక్క సహకారంతో కోఆర్డినేషన్తో చక్కగా పనిచేసి అన్ని జిల్లాల కంటే కూడా మన జిల్లాలో మరింత మెరుగ్గా సేవ చేశామనేటువంటి పేరు మనందరికీ వచ్చేలాగా మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీరందరూ కూడా కమిట్మెంట్తో పనిచేస్తారని నమ్మకంతో నేను మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.